హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోని అల్లం మురబ్బాని ఎలా తయారు చేయాలో చూద్దాము. మనకి థ్రోట్ పెయిన్, కాఫ్ ఉన్నప్పుడు ఈ అల్లం మురబ్బాని తింటే ఎంతో రిలీఫ్గా ఉంటుంది. దీనికోసం 5-6 అల్లం ముక్కలను స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి. నేను గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ 1/2 కప్పు వరకు ఉంది. ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేసి అందులో 2 కప్స్ షుగరు వేయాలి. మనం గ్రైండ్ చేసిన అల్లం పేస్ట్ క్వాంటిటీకి 4 షుగర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ని కూడా వేసి షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత షుగర్ మెల్ట్ అయ్యాక మీడియంలో ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. కంటిన్యూగా షుగర్ సిరప్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే షుగరు మాడిపోయి నల్లగా అవుతుంది. షుగర్ సిరప్ థిక్ కన్సిస్టెన్సీలో వచ్చాక ఒక వాటర్ బౌల్లో షుగర్ సిరప్ని వేస్తే అది ఒక జెల్ మాదిరిగా ఫామ్ కావాలి. ఇలా రౌండ్గా ఒక బాల్ మాదిరిగా ఫామ్ అయితే మన షుగర్ సిరప్ రెడీ అయినట్టు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేయాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలి. ఈ సిరప్లో 1 పించ్ వరకు సాల్ట్ని వేస్తే రుచి పెరుగుతుంది. ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ అల్లం పేస్ట్ కూడా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. ఈ అల్లం మురబ్బాని షుగర్తోనే కాకుండా బెల్లంతో కూడా తయారు చేయవచ్చు. ఈ అల్లం మురబ్బా పేస్ట్ దగ్గరగా అయ్యాక ఫ్లేమ్ని ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి వేసి గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం మురబ్బా పేస్ట్ని వేడిగా ఉన్నప్పుడే వేసి ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ట్యాపింగ్ చేసుకోవాలి. ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ ప్లేట్ని 5 మినిట్స్ వరకు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక నైఫ్తో మనకు కావలసిన షేప్లో కట్ చేసుకోవాలి. మొత్తం చల్లారాక కట్ చేస్తే ఇవి పీసెస్గా రావు. నేను ఇక్కడ డైమండ్ షేప్లో వీటిని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక వీటిని మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత నైఫ్తో కొద్దిగా కదిలిస్తే ఈ పీసెస్ అన్నీ విడిగా వచ్చేస్తాయి. ఈ అల్లం మురబ్బాని ఫ్రిడ్జ్లో కాకుండా బయట 10 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే మన అల్లం మురబ్బాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.